ముప్పతిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించే పోలీసులు ఏకంగా ఎస్పీని కిడ్నాప్ చేసిన కానిస్టేబుల్ పై ఎలాంటి కేసు లేకుండా విడిచిపెట్టడం వ్యవస్థ అవహేళనే, యూనిఫామ్ సర్వీసు నిబంధనల అతిక్రమణే. తాజా ఘటనతో పోలీసు శాఖలో క్రమశిక్షణ ఎండమావి చందమేనా? తాజా ఉదంతం క్రమశిక్షణ ఉల్లంఘనే అయినా బాధ్యులపై చర్యలెందుకు లేవు? అంతర్గతంగా జరిగిన తప్పుకు శాఖాపరమైన విచారణకే పరిమితమా? ఇవి ప్రస్తుతం మన పోలీసు శాఖను గమనిస్తున్న వారిని వేధిస్తున్న ప్రశ్నలు. ఆర్డర్లీ వ్యవస్థకు దూర ప్రాంతాల్లో విధులను నిర్వహించేలా ఆదేశాలిచ్చినందుకు ఏపీఎస్పీ పోలీసులు, వారి కుటుంబాలు క్రమశిక్షణ ఉల్లంఘించి రోడ్డెక్కాయి. ఆ సమయంలో కొన్ని చోట్ల సివిల్ పోలీసులు, ఏపీఎస్పీ బెటాలియన్ల కుటుంబ సభ్యులకు మధ్య చెలరేగిన వివాదాలు పరువు పీకి పందిరేశాయి. ప్రతి కానిస్టేబుల్ ఏం చేస్తాడు ఇప్పుడు చూపిస్తాడు. సివిలోడు ఎక్కడ ఉన్నాడండి? ఏపీఎస్పీ వాడు వెనకాతలు లేకపోతే సివిలోడు ఎక్కడ? ఏ సివిలోడు ఇన్ని జిల్లాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నాడా? డీజీపీ పదవి రాకుండా చేసేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ ఏకంగా ఫోర్జరీ నేరానికి పాల్పడి హోంమంత్రిత్వ శాఖను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. కనీసం కోర్టుకి హాజరు కాకుండా మరో సందర్భంలో ఇంటి నుంచి నాటకీయ పరిణామాల మధ్య తప్పించుకుని వెళ్లి సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. గంజాయి కేసు, అవినీతి వ్యవహారాల్లో వెలుగుచూసిన వివాదాలు ఓ అదనపు ఎస్పీ ఏకంగా జిల్లా ఎస్పీ పైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునే స్థాయికి చేరింది. తూర్పు గోదావరి నవీన్ కుమార్, త్రివిక్రమ వర్మ మధ్య రేగిన ఆ చిచ్చు చివరకు ఏఎస్పీ సస్పెన్షన్ కు దారితీసింది. త్రివిక్రమ వర్మ పైన బదిలీ వేటు వేలాడుతున్నట్లు సమాచారం. గుంటూరు రేంజ్ డీఐజీ పైనే బదిలీల్లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. వరంగల్లో ఏఎస్పీగా చేసిన పనాసరెడ్డి భూ వివాదంలో ఇరుక్కుని ఆదిలాబాద్ కు బదిలీ అయ్యారు. ఇక కింది స్థాయి సిబ్బంది చేతివాటానికైతే అంతే లేదు. అవినీతి మకిలి అంటి కొందరు ఖాకీలు కటకటాల పాలైన సందర్భాలు ఇటీవల ఎన్నో. ఇవే అవినీతి ఆరోపణల వ్యవహారంలో పంపకాల చర్చల్లో వచ్చిన తేడాలు ఇవాళ ఓ ఎస్పీ స్థాయి అధికారి కిడ్నాప్ కు దారితీసింది. దేశంలోనే అత్యుత్తమ పోలీసులుగా పేరు తెచ్చుకున్న ఏపీ పోలీసు యూనిఫామ్ సర్వీసు సిబ్బంది ఇదే తరహా సమస్యలపై క్రమశిక్షణ ఉల్లంఘించి రేపు ఏం చేయబోతున్నారన్నదే అసలు ప్రశ్న. కట్టలు తెగి రోడ్డెక్కుతున్న ఇలాంటి ఉదంతాలు పోలీసు శాఖ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నాయన్నది నిర్వివాదాంశం.